2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, బంగారం గురించి నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. రేట్ ఎక్కువైపోతుంది అన్న భయం అనేది చాలా మందికి ఉంది. అండ్ దీని గురించి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అన్నది ఒకటి ప్రజెంట్ వర్డ్ అనేది ట్రెండింగ్లోకి అయితే రావడం జరిగింది. ఇంతకీ అది ఏంటి, అది ఎందుకు వస్తుంది, అది రావడం కరెక్టే అంటారా? ఒకవేళ ఎవరైనా కూడా అందులో ఉంటే ఏ రకంగా బయటపడవచ్చు అంటారు? సో మనం మార్నింగ్ లేచి కాస్త మొబైల్ చూడాలన్నా, పేపర్ చూడాలన్నా, టీవీ ఆన్ చేయాలంటే కూడా కొంత ఫియర్ ఆఫ్ మనకు కనిపిస్తుంది. ఏంటి, ముందుగా అందరిలో తొలిచే ప్రశ్న ఏంటంటే ఈరోజు బంగారం ధర ఎంత పెరిగిపోయింది. ఒకరోజు 10,000 పెరిగిందని, ఒకరోజు 20,000 పెరిగిందని, ఒకరోజు 50,000 పెరిగిందని, మొత్తానికి అటు ఇటు కలిసి ఈరోజు బంగారం యొక్క ధరని ఇప్పుడు మనం మాట్లాడుకున్న సమయానికైతే 10 గ్రాముల బంగారం ధర సుమారుగా 1,60,000 నుంచి 1,65,000 దాకా ఉన్నట్టుగా మనకి ఈరోజు న్యూస్ చూస్తే మనకు అర్థమవుతుంది. విషయం మీద ఈ బంగారం ఒకటి, సిల్వర్, ఈ 2 విషయాలు, ఈ మెటల్స్, ఒకటి వైట్ మెటల్, ఇంకొకటి యెల్లో మెటల్స్. ఈ 2 మెటల్స్‌లో కూడా చాలామంది ఒక రకమైనటువంటి ఒక ఫియర్ ఆఫ్, ఇందాక మీరన్నట్టుగా ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ అంటాం దాన్ని. అంటే అయ్యో! నేను కొనుక్కోలేకపోతున్నానే, నేను బంగారం పెరిగిపోతుంది, నేను ఆ స్పీడ్‌ని అందుకోలేకపోతున్నాను అన్నటువంటి తెలియనటువంటి ఒక ట్రామాలోకెళ్ళిపోతున్నారు మనుషులు ఈరోజు. యెస్. ఇది ఈ సోషల్ మీడియా ప్రాబల్యం వల్ల ఏమైపోయిందంటే రోజు రోజుకి నేను కొనుక్కోలేకపోతున్నాను, అయ్యో నేను మిస్ అయిపోతున్నాను, ఏదో జరిగిపోతుంది, నేను వాళ్ళతో పాటు పోటీ పడి ఈరోజు కొనుక్కోలేకపోతున్నాను తెలియకుండానే ఒక సైకలాజికల్ ఒక ఫియర్కి లోనయ్యి ఆ రకమైనటువంటి ఆ ఫియర్ వల్ల డైలీ రొటీన్ లైఫ్ మీద, చేస్తున్న జాబ్ మీద, చేస్తున్నటువంటి బిజినెస్ మీద, వీటి మీద ఇంపాక్ట్ అయితే పడుతుంది. నేను ఎందుకు ఇంత ప్రత్యక్షంగా చెప్తున్నా అంటే రీసెంట్గా నేను చూసిన కొన్ని కేసెస్ కూడా ఆ రకమైనటువంటి భావనకే లోనైపోతున్నారు. ముఖ్యంగా ఇంట్లో అమ్మాయి ఉంది, మ్యారేజ్ చేసి అమ్మాయి అత్తవారింటికి పంపించాలి. అయ్యో బంగారం కొనుక్కోలేకపోతున్నాం కదా, ఇంత ధరలు పెరిగిపోయాయి కదా, ఆ ఒత్తిడి ఆ ఇంటి ఆడమనిషి ఆ ఇంటి పెద్దాయన మీద మాట్లాడడం, ఆ ఇంటి పెద్దాయన ఈవిడే కలిసి చర్చించుకొని అయ్యో కొనుక్కోలేకపోతున్నామే, బంగారం పెట్టలేకపోతున్నామే అన్నటువంటి ఒక ఫీర్ ఆఫ్ ట్రామాకి వెళ్ళిపోతున్నారు ఈరోజు మనుషులందరూ కూడా చాలా వరకు. అవును సార్, ట్రూ. చివరికి ఎలా అయిపోయిందంటే సరే అమ్మాయిని అత్తవారింటికి పంపించేటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబమే కాకుండా ఈరోజు జాబ్ హోల్డర్స్ కూడా, చిన్న చిన్న జాబ్ చేసుకున్న వాళ్ళు కూడా అరే మెడలో ఒక బంగారం నెక్లెస్ కొనుక్కోలేకపోతున్నామే, చెవికి ఒక దుద్దులు కొనుక్కోలేకపోతున్నటువంటి ఒక ఫీర్ ఆఫ్ ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు, బంగారం మనకు అందుబాటులో లేదు, సిల్వర్ కూడా ఇవందో అందుబాటులో లేదు. ఎబ్నార్మల్ రేట్స్ అన్ని ఒక్కొక్క రోజు ఎలా ఉన్నాయంటే స్పైక్స్ ఆ రేట్లు చూస్తుంటే డైలీ మనం చూస్తుంటే ఇది మనం ఇంకా రాబోయే రోజుల్లో కొనుక్కోలేకపోతామని తెలియనటువంటి ఒక భయానికి కలిగిస్తుంది. అయితే ఇది ఇప్పుడే జరిగిందా? లేదండి. యాక్చువల్గా ఇలాంటి ఫీర్ అనేది ఇప్పటి నుంచి ఉంది. 1971 వార్ విషయంలో కానీ, అంతకుముందు జరిగిన సందర్భాల్లో కూడా భారతదేశంలో ఈ ఎల్లో మెటల్ ఏదైతే గోల్డ్ విషయం మీద సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి చాలా కుటుంబాల్లో ఈ బంగారం అన్నది కేవలం ఒక ఆభరణంగా వాడుకోవడమో, లేకపోతే ఒక రకమైన ఐశ్వర్యానికి సూచకగా వాడుకోవడమే కాదు, ఒక పెట్టుబడికి నిదర్శనంగా కూడా వాడుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఇందాక ఆఫ్లో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదైనా ఎమర్జెన్సీగా ఫండ్ కావాలి, ఎవరిని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, చేతిలో బంగారం ఉంటే నా జాబుకో, లేకపోతే జాబ్లెస్ అయిపోయినా, లేకపోతే అట్లీస్ట్ ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా నేను దీన్ని ఇమీడియట్గా దాన్ని క్యాష్గా మార్చుకొని నేను కొనుక్కోగలను కదా, అంటే ఒక తెలియని ధైర్యం, ఒక ధైర్యం. ఎగ్జాక్ట్లీ, ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక పెట్టుబడి మార్గంగా సూచన చేసుకుంటున్నాం మనం. అట్లాంటిది ఈరోజు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని హద్దుగా పెరిగిపోతున్నటువంటి బంగారాన్ని పెరుగుతుంటే చాలామంది, మనం ఈ యాంగిల్ ఆలోచించట్లేదు చాలామంది, కానీ ఒక రకమైన ట్రామా నిజంగా బంగారు షాపుల్లో చూస్తుంటే, రోడ్డు మీద కారులోనో బైక్లో వెళ్తూ ఆ బంగారు షాపులు చూస్తే ఇవి మనకి సంబంధించినటువంటి షాప్స్ కాదేమో, ఇందులో మనం కొనుగోలు చేయలేకపోతామేమో అన్నటువంటి ఒక రకమైన ఒక ఫీర్ ఆఫ్ ద ట్రామాకి చాలామంది సగటు మధ్యతరగతి మానవుడైతే వెళ్ళిపోతున్నాడు. నో డౌట్ ఎట్ ఆల్. ఇందులో రీసెంట్గా నేను ఒక పోస్ట్ కూడా చూశాను. ఎప్పుడో ఒక 10 years బ్యాక్, ముఖ్యంగా 10th క్లాస్ అయితే ఫస్ట్ వస్తే ఒక మెరిట్ స్టూడెంట్గా ఒక 8 గ్రాముల మెటల్ ఉన్నటువంటి ఒక గోల్డ్ మెటల్ తోటి ఒక అవార్డు హానర్ కూడా చేయడం జరిగింది. తరువాత ఫర్దర్ స్టడీస్ కోసం ఏది ఎంబీఏలోనో అయితే అబ్రాడ్ వెళ్ళాల్సిన విషయంలో ఆ ఎల్లో మెటల్ ఆ యొక్క గోల్డ్ని కూడా వేరే చోట తాకట్టు పెట్టి దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోలేక ఆయన దాన్ని వదిలేసుకున్నాడు. ఈరోజు ఆ వ్యక్తి ఏం మాట్లాడుకుంటున్నాడంటే, అయ్యో నేను ఆ ప్లేట్ పెట్టుకుంటే ఈరోజు నాకు చాలా వాల్యూ ఉండేది కదా, ఇంత అమౌంట్ నా దగ్గర ఉండేది కదా అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది. అంటే ఒక ఫీర్ ఆఫ్ ట్రామాకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీని మీద ముఖ్యంగా మనస్తత్వ శాస్త్రవేత్తలు కానీ, లేకపోతే ఈ ట్రేడ్ యొక్క ఆ యొక్క మార్పులు చూస్తున్నటువంటి ట్రేడ్ పండితులు కూడా ఏమని మాట్లాడుతున్నారంటే, అంత ట్రామాకి గురవ్వాల్సిన అవసరం లేదు.
ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంత ట్రామాలోకి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డాలర్ వాల్యూ పెరగడం, రూపీ ఆటోమేటిక్గా రేటు ఈరోజు 92 రూపీస్ అనుకుంటాను, ఆ రూపీ వాల్యూ తగ్గిపోతుండడం, అదేవిధంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, గ్లోబల్గా నడుస్తున్నటువంటి అనేక వార్స్, రష్యా ఉక్రెయిన్ వార్స్, ఇలా అనేక సందర్భాల్లో అంటే ఆయిల్, మెటల్స్ వీటన్నిటి మీద ఈరోజు గోల్డ్ యొక్క ఆ బులియన్ మార్కెట్ యొక్క రేట్ అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. దానివల్ల రేట్స్ కూడా పెరుగుతున్నాయి. అయితే నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, సైక్రియాటిస్ట్గా చాలామంది మాట్లాడుకున్నది ఏంటంటే, అంత ట్రామాకి గురవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే, లాస్ట్ టైం మనకి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసేటప్పుడు ఆ టైంలో కూడా గోల్డ్ అనూహ్యంగా పెరిగిపోతున్న సందర్భంలో ఒకటే మాట అన్నాడు ఆయన, దీన్ని ఒక ఎల్లో మెటల్గా చూడండి, ఇది ఒక జస్ట్ ఒక మెటల్గానే చూడండి, దాన్ని మీరే అద్భుతం, ఏదో ఆకాశం నుంచి ఇప్పుడే ఊడిపడినటువంటి దీనిగా చూడకండి. ఎందుకంటే దానికన్నా ఇంపార్టెంట్ అయినటువంటి మన హ్యూమన్ రిలేషన్స్, మన సంబంధాలు, మన అనుబంధాలు, మన రిలేషన్స్, మన ఆరోగ్యము, మన జాబు, మన ప్రొఫైలు, మన జ్ఞానము, మన సంపద, ఇవన్నీ ఉన్నాయి. ఒక్కటే కేవలం ఆస్తులు ఒక్కడ కూడబెట్టుకోవడం సంపద కాదు, ఇవన్నీ కూడా జ్ఞాన సంపద కూడా సంపదే. కేవలం వాటొక్కటి దృష్టిలోనే మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే వాటిని కంపేర్ చేసుకునేటప్పుడే హెల్త్ పాడైపోవడం కానీ మిగిలిన ఇష్యూస్లో ఇంపాక్ట్ చూపిస్తుంటాయి. సో దాన్ని మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే అదొక్కటే కాదు, లైఫ్లో చాలా ఉన్నాయి. ఒక్క మెటల్ ఒక్కటే మనకి ఇంపార్టెంటే కాదు లైఫ్లో. ఈ రకంగా దాని మీద మనం తెలియకుండా ఎక్కువ ప్రేమను పెంచేసుకున్నాం. ఆ మెటల్ మీద, ఎల్లో మెటల్ పైన మనం అనుకోకుండా ప్రేమను పెంచేసుకున్నాం. ఈరోజు అనేక రకాల అనర్థాలకు కూడా కారణం అదే. సో ఇక్కడ ఎస్పెషల్లీ ఈ సైక్రియాటిస్టులు చెప్పేది భావన ఏంటంటే, ముఖ్యంగా మేము కూడా లీగల్గా చాలా కేసులు ఇటీవల కాలంలో చాలా పెరిగిపోయి, మొన్నటిదాకా పట్టించుకోవట్లా. కానీ ఈరోజు ఇటీవల కాలంలో అనుకోని కేసులు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి కేసులు, 1 గ్రామ్ గోల్డ్ కోసం 2 గ్రామ్ గోల్డ్ కూడా ఇష్యూస్ పెరుగుతున్న కేసులు మేము చూస్తూ ఉన్నాం. మేము చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఫీర్ ఆఫ్ ట్రామా, ఈ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ ట్రామాలో పడవద్దు. ఎందుకంటే గోల్డ్ పెరగనివ్వండి, నిజంగా మనకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. కానీ అదొక్కటే కాదు కదా ఆర్థిక భద్రత, మీ దగ్గర ఉన్నటువంటి విజ్డమ్, మీ నాలెడ్జ్, మీకున్నటువంటి టాలెంట్, మీకున్నటువంటి స్కిల్స్, మీకున్నటువంటి నైపుణ్యం, ఇవన్నీ కూడా పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు దాన్ని ఒక ఎల్లో మెటల్ కానీ మిగిలిన వస్తువుల మాదిరిగానే చూసిన రోజునాడు అవి పెరుగుదల తగ్గుదల ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటాయి. కానీ మీ జాబు, మీ హెల్త్, మీ ఫ్యామిలీ, మీ రిలేషన్స్, ఇవి మీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటిని లేని వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పోతే కొన్ని సందర్భాల్లో ఉన్నవి వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేని వాటిని మనం ఎక్కువగా వెంపర్లాడే పరిస్థితి లేదు ఈరోజు. నిజమే, 100%. ఈరోజు 10 గ్రామ్స్ గోల్డ్ చూసినట్లయితే, అంటే మనం 1 గ్రామ్ గోల్డ్ చూసుకుని ఈరోజు 16,000 దాకా ఉన్నటువంటి పరిస్థితి. అంటే 16,000 రూపాయలు పెట్టి 1 గ్రామ్ గోల్డ్ మనం కొనే పరిస్థితిలో ఉన్నామా లేదా అన్నది సగటు జీవి ఆలోచించుకునే పరిస్థితిలో ఉన్నాడు. శాలరీలు చూస్తేనేమో పెరగట్లా, ఖర్చులు చూస్తే అనూహ్యంగా పెరిగిపోయి, ఇటువంటి పరిస్థితిలో పొదుపు చేయడం చాలా కష్టమైపోయింది. మనిషికి వస్తున్న ఈరోజు ఒక యావరేజ్గా 1 లక్ష రూపాయలు శాలరీ డ్రా చేస్తున్నటువంటి ఒక సగటు ఒక ఉద్యోగస్తుడు ఈరోజు తన ఈఎంఐలు కట్టుకోవడానికి, తన బైక్ ఈఎంఐలు కట్టుకోవడానికి, తన ఇంటి హౌసింగ్ లోన్స్ కట్టుకోవడానికి, అంతేకాకుండా తను డైలీ దైనందిన జీవితంలో ఈవెన్ ఒక మొబైల్ కొనుక్కోవాలంటే కూడా ఈఎంఐలు కొనుక్కునే పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తి ఏమాత్రం సేవ్ చేస్తాడు, ఎంత సేవ్ చేసి ఎంత గోల్డ్ పర్చేజ్ చేస్తాడు? సో ముందు మీరు ఆ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ట్రామా నుంచి బయటపడగలిగితే, ఈనాటి యువతరంలో ఉన్నటువంటి అమ్మాయిలకి నేను చెప్పేది ఒకటే, ఆభరణాలు, అందం అన్నది వేసుకున్న నగలు బట్టో, కట్టుకున్నటువంటి చీరల మీదో లేదు. మనం అందంగా, హ్యాపీగా, ఆనందంగా ఉంటూ మనం ఉన్నటువంటి నాలెడ్జ్ పెంచుకొని 10 మందికి ఉపయోగపడితే జీవితంలో దానికి మించిన సంపద మరొకటి లేదు అనేది. నేను ఇదేదో తత్వ దృష్టిలో నేను చెప్పట్లేదు. అలా ఆలోచించుకున్నప్పుడే మనం ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ నుంచి బయటపడతాం, ఆ ట్రామా నుంచి బయటపడతాం, ఆ హెల్త్ కాన్షియస్ పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మిరాకిల్స్ చేసే లైఫ్ కూడా మనకు ఉంటుంది. శ్రీ గారు, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ గారు.